ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. ఈ క్రిస్మస్ మాసములో క్రీస్తు యొక్క ఆశీర్వాదాలు మీతో ఉండును గాక, క్రీస్తు యొక్క శుభాలు మీకు కలుగును గాక ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా పరలోకపు దేవా, పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వాక్యాన్ని వింటూ ఉన్నా మా ప్రియబిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. 11 మాసాలు నీ రెక్కల చోటున భద్రపరుచుకున్నారు, ఆదరించారు, ధైర్యపరిచారు, బలపరిచారు, పోషించారు, సంరక్షించారు, కృప చూపారు. అందును బట్టి నీకు వందనాలు దేవా. ఈ 12 మాసములు దేవా గతించిన దినాల కన్నా అయ్యా రెట్టింపు ఆనందాన్ని, సంతోషాన్ని దయచేసి దేవా నీ సాక్షులుగా నిలబెట్టుకొని వారి ప్రతి అవసరతలు తీర్చమని, నువ్వు నమ్మదగిన దేవుడు కనుక నమ్మకమైన మేలుతో నింపమని అడుగుతూ ఉన్నావు. నువ్వు పరిశుద్ధుడు నాయన, పవిత్రుడు నాయన, నువ్వు నీతిమంతుడవు, నీతి సూర్యుడివైన దేవుడవు, నిరంతరము నువ్వు రక్షించేవాడు. అయ్యా నీకే ఘనత, కీర్తి, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ స్తుతియాగాన్ని, ఈ ప్రార్థన విన్నపాలను మీకు అర్పించుకొని అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మంచిది. గత వారం ఉద్దేశం మంచిదే కానీ దాని వెనుక ఉన్న ఆలోచన మంచిది కాదు అనేది చూసాం. చూచుట మంచిదే కానీ మన దేన్ని చూడాలి అనేది చాలా ప్రాముఖ్యమైన రూపాంతరపు అనుభవంలో నుండి, ఆ శిష్యుల యొక్క జీవితంలో నుండి 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. మరి ఈ రోజున 2 రకాల మనుషులను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. 2 రకాల మనుష్యులు. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాం. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరు ఎలా తొందర పెట్టుచున్నారు. దేవుడి వాక్యాన్ని మన వెనుకల్లో దీవించును గాక, ఆమేన్. 2 రకాల మనుష్యులు. ఒకటి తొందర పెట్టేవారు ఉంటారు, రెండవది తొందరపడేవారు ఉంటారు. మనం సహజంగా తొందర పెట్టడం అంటే ఎప్పుడు మనం ఈ సంఘటన చూస్తామంటే, మన ఊరు వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు పురుషులైన వారు, కుటుంబ యజమాని ట్రైన్ టైం అవుతున్నా, ఫ్లైట్ టైం అవుతున్నా, బస్ టైం అవుతున్నా వారు తొందర పెడతా ఉంటారు. రెడీ అవ్వండి, ఇంకెంతసేపు ముస్తాబవుతారు, పిల్లలను మీరు రెడీ అయ్యారా, రెడీ అవ్వండి, టైం అయింది అవతలని వారు తొందర. అలాగే ఫంక్షన్స్లో కూడా, పెళ్ళిళ్ళప్పుడు కానీ వేరే వేరే కార్యక్రమాల్లో కొంతమంది ఉంటారు, అడావుడి చేస్తూ ఉంటారు, తొందర. సో ఇక్కడ కూడా మరి బేతనీయ మరియ, ఆ లాజరు యొక్క సహోదరి అయినటువంటి మరియ ఒక అత్తరుబుడ్డి తీసుకొచ్చి యేసు ప్రభు మీద ఆ అత్తరును పోసి ఆయన అభిషేకించినప్పుడు ఆమె చేసిన పనిని బట్టి వారు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి వారు ఆమెను తొందర పెడుతున్నారు. నువ్వు ఎందుకు ఇలా చేశావు, ఇంత దాన్ని ఎందుకు వేస్ట్ చేశావు, ఇది అమ్మేసి పేదవాడికి ఏదన్నా సహాయం చేయొచ్చు కదా అని వారు అంటూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు అన్న మాట, మీరు ఎలా ఈమెను తొందర పెడుతున్నారు, మీరు ఎందుకు ఆమెను అలా మాటలతో ఇబ్బంది పెడుతూ ఉన్నారు అని ప్రభు అంటూ ఉన్నారు. అవును కదా, కొంతమంది తొందరతనం ఏం చేస్తుంటే మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. పెళ్ళిళ్ళప్పుడు కూడా అడవుడి చేస్తుంటే అది ఇది అని అంటూ ఉంటారు. అలాగే ఈ క్రిస్మస్ నెలలో కూడా చూడండి ఎంత తొందరో ప్రజలకి. అడావుడి ఎక్కడ చూసినా, షాపింగ్కి అలా వెళ్తే అక్కడ అడావుడి కనపడతా ఉంటుంది, బయటకు వెళ్తే అడావుడి, చర్చికి వెళ్తే అడావుడి, ఏది చూసినా కూడా అడావుడి. ఈ దినాల్లో గొప్ప అడావుడి ఏంటంటే 365 రోజుల్లో ప్రతి ఆదివారం అడావుడి. ఏంటి అడావుడి, ఎప్పుడు అడావుడి అంటే చర్చికి వచ్చేటప్పుడు కాదండి. చర్చికి వచ్చేటప్పుడు చక్కగా నిదానంగా నత్తలాగా వచ్చేస్తారు, ఆలస్యంగా. వెళ్ళేటప్పుడు మాత్రం వేగంగా, మన ఈ తుపాకీ గుండు కనుక ఎలాగే వేగంగా దూసుకెళ్ళద్దో అలాగా వేగంగా పరిగెత్తేస్తాం, అడావుడిగా పరిగెత్తేస్తాం. కనుక అలాంటి పరిస్థితులు అడావుడి కనపడతా ఉంటుంది. ఇలాంటి అడావుడిని బట్టి ఇప్పుడు సేవకులు కూడా చాలా ఇబ్బంది, తొందరగా వాళ్ళ టైం కల్లా ముగించాలి అని ఆశపడుతూ ఉంటారు. ఎందుకంటే ఎంత తొందరగా ముగించాలో చూసినా కొంచెం లేట్ అవుతానే ఉంటుంది. ఈ లేట్ అయిందనుకో గొనుగులు మొదలైతే, సనుగులు మొదలైతే, వచ్చే వారం మానేస్తూ ఉంటారు. ఇల్లు కాంచి లేట్ అవుతుంది, టైం కావద్దు అనుకుంటారు.
సో ఇదన్నమాట. సో కాబట్టి ఇలాంటి మనుషులు మన ఎదుట ఉంటారు. కానీ యేసు ప్రభు వారు అంటున్న మాట, మీరు తొందరపడవద్దు, మీరు తొందర పడవద్దు. తొందరపాటుతనం ద్వారా మనం నష్టపోతాం, మాట జారుతూ ఉంటాం, మనం ఇబ్బంది పడతాం, ఇతరులను ఇబ్బంది పెట్టేవారం ఉంటాం. అందుకనే ప్రభు అంటున్నారు, మీరు ఎందుకు తొందర పెడుతున్నారు అని అంటున్నారు. ఆ తొందర పెట్టడం ద్వారానే నష్టం. ఎలాంటి నష్టం? బైబిల్లో మన న్యాయాధిపతుల్లో సంసోను యొక్క జీవితాన్ని మనం చూస్తాం. 14:17 16 ఇద్దరు స్త్రీలు ఆయన తొందర పెట్టారు. మొదట సంసోను యొక్క భార్య, ఆమె తొందర పెట్టడం ద్వారా ఆ యొక్క పొడుపు కొత్త యొక్క నిజాన్ని చెప్పటం ద్వారా అతడు ఏమైపోయాడు? ఆ సమస్యను తీసుకొచ్చాడు. వాళ్ళు నష్టపోయారు. అలాగే రెండోసారి ఒక వేశ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె కూడా తన యొక్క బలం ఎక్కడ ఉన్నది అని తెలుసుకునటానికి ఆయన్ని తొందర పెట్టడం ద్వారా తన బలాన్ని కోల్పోయాడు, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయాడు, అతడు గుడ్డివాడయ్యాడు. కనుక ఇతరులు తొందర పెట్టినప్పుడు మనం తొందర పడకుండా మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉన్నది. యేసు ప్రభు వారు అదే అంటున్నారు, మీరు తొందరపడవద్దు. ఇతరులు తొందర పెట్టినా కూడా మీరు తొందరపడవద్దు. అలాగే ఇతరులతో అనే మాట, మీరు ఇతరులను ఎవరిని కూడా మీరు తొందర పెట్టవద్దు. అపోస్తులతో అన్నారు, మీరు ఎందుకు తొందర పెడుతున్నారు ఆమెని అని. కనుక మనం ఇతరులకు ఇబ్బంది పెట్టవద్దు, అలాగే ఇతరులు ఇబ్బంది పెట్టినా కూడా మనము తొందరపడవద్దు అనేది జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కనుక మొట్టమొదటి తొందర పెట్టువారు ఈ లోకంలో మనకి ఎదురవుతూ ఉంటారు. ఇక రెండవది వారు ఎవరంటే కీర్తనకాడు అంటాడు కదా, 116వ కీర్తన 11వ వచనంలో ఈ మాట వ్రాయబడుతుంది. నేను తొందరపడిన వాడనే ఏ మనుష్యుడునో నమ్మదగిన వాడు కాడనుకుంటుని. మొదటిది, మనల్ని ఇతరులు తొందర పెడుతూ ఉంటారు, దానివల్ల మనం ఇబ్బందులు గురవుతూ ఉంటాం. అలాగే మన తొందరపాటుతనంతో కూడా ఇతరులు ఇబ్బంది పెడుతూ ఉంటాం. అది మొదటి విషయం. ఇక రెండో విషయం ఏంటంటే, మనం తొందరపడి మనం నష్టపోవటం, మనంతటి మనమే తొందరపడటం. ఇక్కడ ఈ భక్తుడు అదే మాట అంటున్నాడు, ఏమని? నేను తొందరపడిన వాడనే. మన తొందరపాటు మనకి ఎంత నష్టాన్ని కలగజేస్తుందంటే ఒక మాదిరి కూడా కాదు. చాలా కుటుంబాల్లో ఈ తొందరపాటు అనేది అధికంగా కనిపిస్తుంది. భార్య భర్తలు, దేవుడు వారిని వివాహం అనే వ్యవస్థ ద్వారా వారిని ఏక శరీరులుగా దేవుడు చేశాడు. దేవుడు వారిని జతపరిచాడు. మరి దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు అని ప్రభువు ఒక వాక్యము ఒక గద్దించి ఆజ్ఞాపిస్తూ ఉన్నది. మరి అలాంటిది మనం ఏం చేస్తున్నాం? సడన్గా నిర్ణయం తీసుకుంటాం. ఒకవేళ భర్త భార్య వాళ్ళిద్దరి మధ్య ఏదన్నా చిన్న సమస్య వచ్చింది, భర్త ఏదన్నా మాట అన్నాడు, వెంటనే ఆమె నిర్ణయం తీసుకుంటాం, నువ్వు నాకు వద్దు, నాకు విడాకులు ఇచ్చే అంటాడు. లేదా భార్య ఏదన్నా అంటే భర్త అదే అంటాడు. లేదా వారి ఇరు కుటుంబ తల్లిదండ్రుల ద్వారా ఏదైనా సమస్య ఏర్పడితే వాళ్ళు అనే మాట, నాకొద్దు, నువ్వు నీకు నాకు సంబంధం లేదు, నాకు విడాకులు ఇచ్చేయాలని అంటారు. సో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. మన తొందరపాటుతో మనం నిర్ణయాలు తీసుకొని నష్టపోతూ ఉన్నాం. దేవుడు జతపరిస్తే నీవు తొందరపడుతూ ఒక మాట అన్నారు అని, ఒక మాట పడ్డావు అని నువ్వు తీసుకునే ఆ నిర్ణయం నీ జీవితానికి ఎంత నష్టాన్ని కలుగజేస్తుందో నువ్వు ఎప్పుడైనా ఊహించావా? నీ బిడ్డల యొక్క జీవితానికి ఎంత నష్టాన్ని కలిగించిందో నువ్వు ఊహించావా? ఆ బిడ్డ యొక్క తండ్రి ఎవరు, ఆ బిడ్డల యొక్క తల్లి ఎవరు అని వాళ్ళు ప్రశ్నించడు. ఏమి మీ అమ్మ, మీ నానేడి అంటే వారు ఏమని చెప్పాలి? బతుకున్న నిన్ను చచ్చిపోయావు అని చెప్పాలా? లేకపోతే లేదంటే బ్రతుకున్నా కూడా నువ్వు లేదు వెళ్ళిపోయావు అని అసభ్యకరమైన మాటలతో నిన్ను మాట్లాడాలి? ఏ విధంగా నీ గురించి మాట్లాడతారు? ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అని ఒకసారి ఆలోచించండి. అలాగే పిల్లల భవిష్యత్తు ఏంటి? వాళ్ళు తల్లిదండ్రులు లేని పిల్లలుగా అందరి చేత అవమానాలు పొందుతూ వాళ్ళు ఎంత దుఃఖానికి గురవుతూ ఉంటారు ఒక తొందరపాటు మాటతో. అందుకని ఇక్కడ ఆ భక్తుడు అంటున్నాడు, నేను తొందరపడిన వాడినే ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాడనుకుంటుని. ఆయనకంట అసలు మనిషి అనేవాడే నమ్మకమైన వాడు లేడనుకున్నాడంట. భూలోకంలో ఏ మానవుడు కూడా నమ్మదగిన వాడు కాదు, ఎవరిని కూడా నమ్మటానికి వీల్లేదు అనే నిర్ణయానికి వచ్చేసాడు ఆ తొందరపాటు. ప్రియమైన దేవుని సంగమా, మరి తన తల్లి మీద, తండ్రి మీద, సహోదరుడు, సహోదరి,
భార్య, భర్త, ఇంతమంది ఉన్నారు. ఏళ్ళలో నువ్వు ఎవరినైనా నమ్మకం కలిగి ఉండాలిగా. కానీ ఆయన ఏమంటున్నాడు, ఒక్క మనుషుడు కూడా లేడంట నమ్మటానికి. అంటే ఎంత తొందరపాటుతో అంటున్నాడు చూసారా. సో దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనల్ని తొందర పెట్టేవారు ఉంటారు, అలాగే ఒక్కోసారి మనమే తొందరపడుతూ ఉంటాం. మనల్ని తొందర పెట్టినప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు, మనం తొందరపడినప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు మనకి నష్టాన్ని కలిగజేస్తున్నాయా, మనల్ని దేవునికి దగ్గరగా తీసుకెళ్తున్నాయా, లేదా మనకి నష్టాన్ని కలగజేసి దేవునికి మనం దూరం చేస్తూ ఉన్నాయా, మనల్ని సంతోషంలో నడిపిస్తున్నాయా, అసంతృప్తిలోకి తీసుకెళ్తున్నాయా, ఒకసారి మనం ఆలోచన చేయాలి. అందుకనే ఈ 2025 ఈ క్రిస్మస్ మాసంలో నువ్వు తొందరపాటు నిర్ణయాలు తీసుకునకుండా ఆలోచించి, ఇదిగో 2026లోకి ప్రవేశించే ముందు నీ యొక్క నిబంధన, నీ కమిట్మెంట్ దేవుని ఎదుట, నీ కుటుంబంలో నీ దేవుని ఎదుట నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఒక మంచి మార్గాన్ని మార్చుకుంటావు, ఒక మంచి జీవితాన్నిగా నీ కుటుంబాన్ని కట్టుకుంటావు, ఒకసారి ఆలోచించి ప్రార్థన చేసుకున్నావు. పరిశుద్ధుడైన మా దేవ, నిన్ను సన్నుతిస్తూ, ఇదిగో నాయన, మరి ఒక వ్యక్తి తొందర పెడుతూ ఉండగా మీరంటూ ఉన్నారు, మీరేలా తొందర పెడుతూ ఉన్నారు అని అయ్యా మీరు హెచ్చరిస్తూ ఉన్నారు. అలాగే ఒక వ్యక్తి తొందరపడి నేను ఎవరిని నమ్మలేకపోతున్నాను అనగా, దేవా ఇదిగో నువ్వెందుకు అలాగ కృంగిపోతావు, నీ ప్రాణం ఎందుకు అలా కృంగిపోవాలి, నువ్వెందుకు అలా తొందరపడి నిర్ణయం తీసుకోవాలి అని కీర్తనకారుడు ద్వారా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. యేసయ్య, మరి ఇలాంటి తొందరపాటుతనంతో మా జీవితాలు నష్టపరుచుకునక నీ ఎదుట అయా సంతోషభరితమైన జీవితాన్ని కలిగి ఉండడానికి మా జీవితాలు కట్టి మీరు అక్కడికి ఆయత్తపరచమని, ఈ మాసంలో మా బిడ్డల అవసరతలన్నీ తీర్చమని, ఈ మాట వింటున్న వారందరిపై అభిషేకం ఉంచమని యేసునామమునకు నీ నామ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి సదా తోడై దీవించునుగాక. ఆమేన్. అందరికీ మే గాడ్ బ్లెస్.